వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల తర్నికల్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలను తెలుసుకుని ప్రణాళికలు రూపొందించడం ద్వారా నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజులు యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కీలకంగా మారనుందని, మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమాన్ని జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పీపుల్ గారు, అంగన్వాడీ టీచర్స్ జయమ్మ, బుజ్జి, సుజాత మార్చి 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మన గ్రామాల్లో చాలా వరకు కూడా మీరు అందరూ చూసి ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, అంటే ఒక రోజు రోడ్స్ క్లీనింగ్, ఒక రోజు డ్రైన్ క్లీనింగ్, ఒక రోజు పంచాయతీ స్కూల్ బిల్డింగ్ క్లీనింగ్, అట్లా పరిశుభ్రత మీద ఒక 15 రోజులు కంటిన్యూస్ గా మనం డ్రైవ్ మోడ్ లో చేసుకోవడం జరిగింది. అట్లానే దాని తర్వాత నెక్స్ట్ కూడా మన రెవెన్యూ ఆగ్మెంటేషన్ కానీ, లొకేషన్ అంటే మనకు వచ్చిన ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ అవన్నీ పెంచుకోవడం, లేకపోతే మొక్కలు పెంచుకోవడము గ్రామాల్లో, ఇంకా మిగతా రకాల కార్యక్రమాలు గ్రామాల్లో చాలా వరకు ఇట్లనే ఈ తర్నికల్ గ్రామంలోనే ఇప్పుడు చెప్పడం జరిగింది 3 యాక్సిడెంట్లు అయ్యాయి. సో అట్లా మనం దేశం మొత్తం తీసుకుంటే మనకి నిమిషానికి, సెకండ్ లో కూడా 3, 4 యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రతి సెకండ్ కూడా. సో ఆ ప్రకారంగా అవి తగ్గించుకోవాలి. ఓన్లీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తేనే అది అందరి దృష్టిలో పోతలేదని అన్ని డిపార్ట్మెంట్ల గురించి మనం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్న సంక్షేమ పథకాలు అయితే ఏదైతే ఉన్నాయో, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మనకు 200 యూనిట్స్ కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, సో మిగతా పథకాలు ఏదైతే మనం ఇస్తున్నామో, ఈ రేషన్ సన్నబియ్యం ఈ ఒక్కసారి కాకపోతే ఇంకో 2 సార్లు పండుతుంది, కానీ దాని తర్వాత ఇంకా అసలు పండే పొజిషన్ లో ఉండదు. సో కాబట్టి మనము ఆ పంటల్ని మార్చుకుంటే ఆటోమేటిక్ గా ఒకసారి వరి పెట్టుకొని ఇంకోసారి వేరే పంట పెట్టుకొని దానికి సంబంధించి మన వ్యవసాయ అధికారులు కూడా ఎట్లా మార్చుకోవాలి, మన పంటలు మన స్థాయిలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఆ ప్రకారంగా మార్చుకొని మనం ముందుకు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి భక్తుల అభిషేకాల అనంతరం పూలు, పళ్లతో అలంకరించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వచ్చిన సదాశివపేట సిఐ వెంకటేశం, సంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీకి చెందిన భక్తులు శాలువాలతో సన్మానించారు. తత్ర నమామి సదాశివలింగం సురవరపూజితలింగం సురవరపుష్ప సదాశితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ర నమామి సదాశివలింగం లింగాచకం నిజం పుణ్యం యఃపఠేత్ శివసన్నిధో శివలోకమవాప్నోతి శివేన సహమో. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కేంద్రానికి చెందిన తెలంగాణ రాష్ట్ర గాయకుడు, కళాకారుడు ఎండి జహంగీర్ గుండెపోటుతో కన్నుమూశారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆయన భౌతిక కాలయానికి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కళతో ప్రజల గుండెల్లో చైతన్యం నింపిన గొప్ప యోధుడు జహంగీర్ అని అన్నారు. ప్రభుత్వం నుండి ఆయన కుటుంబానికి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సేవ చేసి మనం గడిచి స్వర్గానికి వెళ్తున్నటువంటి జాంగీర్కి మరొకసారి జోహార్ తెలియజేస్తూ, తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం జాంగీర్ కుటుంబం అండ ఉంటుందని తెలియజేస్తూ, కళాకారులను హక్కులు చేసుకొని వాళ్ళ సేవలు గుర్తించి
తప్పకుండా ప్రభుత్వం నుంచి అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మెప్పించి కులానికి కుటుంబానికి అండ ఉంటానని మాటిస్తూ సోదరుడు ఎప్పుడు కలిసినా ఉద్యమం గురించి చెప్పేవాడు, చాలా చురుకైన పాత్ర వహించేవాడు. ఇలా ఆయన లేని లోటు చాలా నా మనసు కలిగించింది. ఆయన చనిపోయినట్టు కూడా నమ్మశక్యం కాదు. ఎప్పుడు ఈ పుట్టినపల్లి వచ్చినా అన్న అని చెప్పి ప్రతి విషయంలో నాకు సూచన సలహాలు ఇచ్చే జహాంగీర్ లేనందుకు చింతిస్తూ తప్పకుండా వాళ్ళ కుటుంబానికి నా వంతు అండగా ప్రభుత్వం నుంచి తప్పకుండా ఆయనకు అందాల్సినటువంటి ఫలితాలు అందిస్తూ మీరు ఏదైతే ఇప్పుడు ప్రతిపాదించారో రేపే ముఖ్యమంత్రితో మాట్లాడి తప్పకుండా నా నియోజకవర్గం నాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక మైనార్టీ సోదరుడు ఈ రకంగా ఉద్యమం చేసి ఆ రోజు ఆటపాటలతో తెలంగాణ తెచ్చినటువంటి దాంట్లో ముందు వరుసలో ఉన్నటువంటి జహాంగీర్ తప్పకుండా అండ ఉంటామని తెలియజేస్తూ మరొకసారి జహాంగీర్ గారికి జోహార్ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల విటాయిపల్లిలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. సమీకృత భూభారతి పోర్టల్ను ఆయన ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టుగా ఆమనగల్ మండలం ఎంపికైంది. భూభారతి పోర్టల్ ద్వారా రైతులకు మేలు జరుగుతుందని మంత్రి పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసింది, ఎలా ప్రణాళికలు చేసింది, ఎలా పేదవాడిని ఆదుకున్నదో ఈ కార్యక్రమాలు చేస్తే ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పేదవారి ఇంటికి చేర్చగలరు. అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలకి ఈ వ్యవస్థను తీసుకురానున్నాము. దీనివల్ల ప్రయోజనాలు 4 మీకు చెప్తాను. కొంతమందికి పాస్ బుక్ ఉంటాయి. ఇలా మనం మ్యాప్తో ఇది ఏర్పాటు చేసినట్టయితే దొంగ పాస్ బుక్కలన్నీ రద్దయితే కొత్త జీవో ఇచ్చాం. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం భూమిని సాదా అగ్రిమెంట్ ద్వారా కొన్నాం. ఆ భూమి సాగులో పొజిషన్ లో మీరు ఉన్నారు. కానీ భూభారతిలో మొదటి వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ డిఆర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దాతల సహకారంతో రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. ఆయా టీములు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ టోర్నమెంట్లో దాదాపుగా 36 టీములు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేవులపల్లి 6 పాయింట్లు, నెట్టంపాటు 12 పాయింట్లు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి, భక్తుల సేవకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, నందిగామ ఉప సర్పంచ్ గోరేమియా, వార్డు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. 2020 రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం జరిగింది. ఈ కళ్యాణానికి గ్రామ ప్రజలు మరియు ప్రొఫెసర్ కాన్స్టిట్యున్సీ ఎంపీడీసీలు సర్పంచాలను చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈ యొక్క నిజాం కళ్యాణం లాంటిది నిజాం కళ్యాణం అనేది చేసి అందరి లోపల ప్రజల లోపల తీసుకెళ్ళి ఇలాంటి భక్తి భావనతో పోతే అన్ని కుటుంబాలు బాగుంటాయి, ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే నిజవర్గం బాగుంటుంది, రాష్ట్రం మొత్తం బాగుంటుంది. మనం చేసే కళ్యాణం మన ఒక్కరి కోసం కాదు, అందరి కోసం అని చెప్పేసి మేము మా సోదరులతో మాట్లాడుకొని చేయడం జరిగింది. అందరి సహకారం. ఈరోజు నందిగామ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని ఎంత రంగరంగ వైభవంగా చేసినటువంటి ఆయనకు భగవంతుడు ఎక్కడి నుంచో ఆయన మనసులో కోరికను కలిగించి ఈ నందిగామ గ్రామ వాళ్ళ ఇంటికే కాకుండా వివేక్ వెంకటస్వామి గారు రావడం జరిగింది. వారి ఆశీస్సులు కూడా విగ్రహానికి ఇచ్చి అదేవిధంగా వెంకటేశ్వరుని కృప పొంది వెళ్ళారు. అదే కాకుండా మన పడంచేరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ దంపతులు మరియు వివిధక్షం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు మళ్ళొక్కసారి కృతజ్ఞతలు చేస్తూ నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడం, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చేగుంట మండలంలోని వడియారం గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రతిమా సింగ్ హాజరయ్యారు. చేగుంట మండలం వడియారం గ్రామ పంచాయతీ ఆదర్శ్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని చెప్పారు. గ్రామస్తులకు ప్రభుత్వ ప్రయోజనాలను చేరువ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిని హేమ భార్గవి, సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, మెడికల్ ఆఫీసర్ అనిల్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ బండారి నాగరాజు, పంచాయతీ కార్యదర్శి ఇన్ఛార్జ్ ఎంపీఓ విజయపాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నీటి పారుదల సమస్య గురించి, మనకి అంగడి సమస్య గురించి చెప్పారు. ఖచ్చితంగా రిజాల్వ్ చేయడానికి యాక్షన్ మొదలు పెడతాం. డిపార్ట్మెంట్ గా మనం చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 ఏప్రిల్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఒక వారం వరకు మొత్తం యాక్టివిటీస్ చేస్తారు. సో ఆ వారంలో మహిళలకి చెకప్స్ కానీ, పిల్లలకి చెకప్స్ కానీ, కట్టి చెకప్స్ కానీ ఇవి అంతా జరుగుతాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మా వడియారం గ్రామం నేషనల్ హైవే ఉందని చెప్పుకోవడం మాత్రమే కానీ ఏ అధికారి కూడా ఇలా మీలా వచ్చి విజిటింగ్ చేసి మా గ్రామంలో ఉన్న సమస్యలు కానీ ఏది కూడా వారు తెలుసుకోలేదు మేడం. కావున ఈ గ్రామాన్ని ఇలాగే ముందుకు అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర గీతమైనటువంటి జై జై హే తెలంగాణ గీతంతో ప్రారంభించుకుందామని అందరినీ కోరుకుంటున్నాం. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్కజ్గిరి వినాయక్ నగర్ చౌరస్తాలో భక్తిభావం వెలువరిసింది. శ్రీ ఆంజనేయ స్వామివారి కృపతో సిటీ ఇంటర్నెట్ షాప్ ఆధ్వర్యంలో బాటా సారులతో స్థానిక ప్రజలకు చల్లని మజ్జిగ, పానకం పంపిణీ చేశారు. ఈ వేసవి నేపథ్యంలో ప్రజల దాహాన్ని తీరుస్తూ సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సిటీ ఇంటర్నెట్ వారికి భక్తులు అభినందనలు తెలిపారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని మాంజ్రి గ్రామంలో నూతనంగా నిర్వహించిన ఆలయంలో
హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనను వైభవంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపనలో కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్చారి, ముతోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, బీజేపీ నాయకులు మోహన్ రావు పటేల్ గ్రామస్తులతో కలిసి పూజలు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో గత వారం రోజుల నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి నేడు హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. సార్ పాతదంతా చేసేసి కింద నుంచి కింద ఉంచేసాం హాల్ లాగా. పాత ప్లేస్ సార్ గ్రామ పంచాయతీ నమస్కారం. ఈరోజు బైసా మండల్ మాంజ్రీ గ్రామంలో ఆంజనేయ స్వామి హనుమాన్ మందిర్ కలశరోహణ మరియు ప్రతిష్టాపన కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా ఊరి ప్రజలందరూ కలిసి ఘనంగా ఒక మంచి మందిరాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే ఊరి ప్రజలందరూ కలిసిమెలిసి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. నిజంగా భక్తి శ్రద్ధలతో అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు అనుకోండి వాళ్ళందరూ వచ్చి మంచి దర్శనం చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలకు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎంతో చేస్తున్నా ప్రజలకు సమాచారం చేరవేయడంలో అధికారులు విఫలమవుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పత్రికా విలేకరులకు అభివృద్ధి పనులపై కనీస సమాచారం ఇవ్వకపోవటం వల్ల అర్హులైన లబ్ధిదారులు పథకాలను దూరమవుతున్నారు. ఇది ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేస్తుందని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. దీనిపై స్పందించిన మోర్తాడ్ మండల ప్రత్యేక అధికారి బండారి శ్రీనివాస్ ఇకపై ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలపై జర్నలిస్టులకు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందిస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారు. నోటీస్ ఇచ్చేసి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ ఒక్క రోజు కార్యక్రమాన్ని మేము వివరిస్తున్నారు సార్. అప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చారు. ప్రజాప్రతినిధులు ఉన్నా కానీ వివరణ అయితే ఇవ్వాలి కదా సార్. పక్కన 29 శాఖల జిల్లా కలెక్టర్ మేడం కూడా ఏమంటుంది, ప్రతి ఆఫీసు ప్రతి ప్రోగ్రామ్ వివరాలు ఇస్తారు. అదేనమ్మా, ప్రతి ప్రోగ్రామ్ ఇస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ సమాచారం ఎవరు ఇవ్వరు. ఏ సమాచారం కావాలో అది విలేజ్ సమాచారం ఏదైనా పథకాల ఏ ప్రభుత్వం ముద్ర వేస్తున్నారు. వాస్తవ రాష్ట్రంలో బ్లాక్ మెయిలర్ ప్రతి పథకం యొక్క లబ్ధిదారుల పేర్లు కూడా ఇవాళ రేపు ఆన్లైన్లో మనం ఇవ్వడం పొందపరచడం జరుగుతుంది. ఏ ఒక్క విషయం కూడా దాచే ప్రయత్నం కానీ దానివల్ల ఇతర మన అనర్థాలకు దారి తీయకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అధికారులు ఏ టైంలోనైనా ఈ ఒక్క టైంలోనే కాదు, ఏ టైంలో ఆఫీసులో వచ్చినా దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. మల్లెలమడుగు జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించే 10వ తరగతి పరీక్షల తీరును ఆయన తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా రోగులకు అందుతున్న వైద్యాన్ని డాక్టర్ సంకీర్తనను అడిగి తెలుసుకున్నారు. గొందిగూడెంలోని ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ వసతులు, విద్యార్థులకు వడ్డించే భోజనం సరిగా లేకపోవడం వల్ల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ను, హాస్టల్ వార్డెన్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఇతిహాజ్ అహ్మద్, ఎంపీడీఓ ముత్యాలరావు, తహసీల్దార్ మణిధర్, అస్ఫాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ మదన్ లాల్, ఉప సర్పంచ్ తుల్లూరి ప్రకాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సంబంధించి పథకం ఇది 10 స్కీమ్స్ గురించి ఇంద్రమ్మ ఇళ్ళు కానీ, గృహజ్యోతి కానీ, మహాలక్ష్మి కానీ, రైతు భరోసా కానీ ఇతర 10 స్కీమ్స్ సంబంధించి
ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఈరోజు పిలవడం ఇట్లా జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, మెడికల్ ఆఫీసర్ కానీ, ఎడ్యుకేషన్ నుండి ఎంఈఓ కానీ, ఇతర ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ. ప్రభుత్వం ఆదేశాల మేరకు ముఖ్యమైన ఇది ఈరోజు అవగాహన ఇది ఒక ఉంటుంది. ఒకవేళ మీకు రైతు భరోసా స్కీమ్ అనుకోండి, కొత్తగా మనకి ఇవ్వబోతుంది. అందులో భాగంగానే అల్పాహార పథకం ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు, అంటే మనకు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెడుతుంది. అదేవిధంగా ఇంకో పథకం కూడా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కూడా రాష్ట్రంలోని కుటుంబాలన్నిటికీ ఈ జీవిత బీమా వర్తిస్తుంది. ఇదో కొత్త పథకం కూడా మనకి త్వరలో రాబోతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులైన విద్యార్థులకు వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఈ పథకాల్లో భాగంగా మరి ఎక్కువ పథకాలని మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ, అందులో మన అశోకపురం మండలంలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, అన్ని పథకాల్లో కూడా అశోకపురాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ, అదేవిధంగా అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున కూడా అశోకపురంని ప్రయారిటీ తీసుకొని ఎక్కువ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇందులో భాగంగానే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఎన్నికను సజావుగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు అధికార బలంతో అడ్డుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ అలాంటి చర్యలను ప్రజలు సహించరని హెచ్చరించారు. 3 కౌన్సిలర్లపై కేసులు నమోదు చేయడం విడ్డూరమని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఏప్రిల్ 4న మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సరైన రీతిలోనే మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటే అన్నిటికీ ఫేస్ చేయడం జరిగింది. ఫేస్ చేసిందాక ఈరోజు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎన్నికలు నిర్వర్తించాల్సిందే అని చెప్పి కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఎంతవరకు పోయారంటే 3 కౌన్సిలర్ల మీద కేసులు వేయడం జరిగింది. ఏ రూపంలో అయినా కానీ ఎన్నికలు జరగకూడదు అనే ఆలోచనతో, ఎన్నికలు కావద్దని. ఇంకా రేపు ఒక రోజు మిగిలి ఉంది, ఏమైనా దింపుడు గల్లో ఏమైనా ఆలోచన చేస్తారో ఏమో తెలియదు. కానీ ఎన్ని ఎత్తులేసినా మేము కూడా రాజకీయాలలో ఉన్నాం, తెలుసు మాకు కూడా ఓట్లు అంటే ఏంటో తెలుసు, అదేవిధంగా గవర్నమెంట్ అంటే ఏంటో తెలుసు. కానీ మేము ఎప్పుడూ కూడా రూలింగ్లో ఉన్నప్పుడు ఈ పద్ధతిలో మేము ఎప్పుడు కూడా నిర్వర్తించలేదు, చేయలేదు, ఇబ్బంది పెట్టలేదు ఎవరిని కూడా. అయినా ఈ ఇబ్రాహీంపట్నాన్ని అల్లకొల్లలో చేసి ఇబ్బంది పాలు చేసి ఆ పైశాచిక ఆనందం ఏంటో తెలియదు. కానీ ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అతనికి తగదు అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. పెట్టడం జరుగుతుంది. నువ్వు తప్పుడు విధానాలు పోతా ఉన్నావు, అవన్నీ కూడా ఆలోచనలు ఉంటాయి. రాజకీయాలు చేయాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదు, తెలుసుకో అని చెప్పేసి కూడా ఇటు వాళ్ళతో ఎన్నికలు 4వ తారీఖు నాడు జరుగుతాయి, సౌమ్యంగా జరుగుతాయి, ఏ అనుమానం లేకుండా జరుగుతాయి, ఇబ్బంది లేకుండా జరుగుతాయి. ఏ కార్యక్రమం అయినా తప్పుడు విధానాలతో మళ్ళీ 4వ తారీఖు నాడు ఏమైనా చేయలేదు నడుచుకుంటే దీన్ని ఎండగట్టేది కూడా ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. డాక్టర్ దేవేందర్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని నిర్మల్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనరల్ సర్జన్ డాక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల నెలలు నిండిన గర్భవతికి అధిక రక్తస్రావం కావడం వల్ల హై రిస్క్ను వివరించి తల్లి బిడ్డను క్షేమంగా కాపాడారు. సకాలంలో ఆపరేషన్ నిర్వహించి ఉచితంగా వైద్య సేవలు అందించి తల్లి బిడ్డలను రక్షించిన దేవేందర్ రెడ్డి ఇతర వైద్యులను పేషెంట్ కల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 9వ తారీఖున డెలివరీ చేసాము. పాప 800 నుంచి 900 గ్రాములతో డెలివరీ అయ్యి పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉండే గర్భసంచి తీసేసి పెద్ద ప్రాణాన్ని కాపాడి
ఇటువంటి ఆపరేషన్ కానీ ఇటువంటి బేబీని కానీ మనం హైదరాబాద్లో అయితే దగ్గర 10 నుంచి 12 లక్షలు ఖర్చు అయ్యే కేసు. వాళ్ళకు డబ్బులు లేని ప్రాబ్లంతో మన హాస్పిటల్లో దాదాపుగా ఆపరేషన్ కూడా సగం ఖర్చుతో చేయడం జరిగింది. పాపనైతే కంప్లీట్గా ఆరోగ్యం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. సో ఆ బేబీని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి వాళ్ళ ఆనందాన్ని చూసి మాకు కూడా ఎంతో సంతృప్తి ఇచ్చింది. సో ఆరోగ్యశ్రీ కింద ఇటువంటి బేబీలకు ఉచిత సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి మరియు ఆరోగ్యశ్రీ వాళ్ళ కృషికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాబట్టి ఇటువంటి ఎవరైనా స్కూల్ నుండి ఆరోగ్యశ్రీ సేవలు కావాలన్న వాళ్ళకి మన హాస్పిటల్లో చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి ఆరోగ్య కింద ఉచిత సేవలు అందిస్తున్నాం. కాబట్టి దీన్ని జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. బేబీ ఆఫ్ కళ అని 9వ తారీఖు నాడు డెలివరీ అవ్వడం జరిగింది. బేబీ 800 నుంచి 900 గ్రాముల బరువు ఉంటున్నప్పుడు సో బేబీకి అవసరమైన కృత్రిమ శ్వాస కానీ మెషిన్స్ సీప్యాప్ కానీ హెచ్ఎఫ్ఎన్సీ కానీ దేవేంద్ర రెడ్డి హాస్పిటల్లో ఉన్న హై ఎక్విప్మెంట్తో బేబీకి ట్రీట్మెంట్ చేసి ఆల్మోస్ట్ 28 డేస్ ట్రీట్మెంట్ సార్ దేవేంద్ర రెడ్డి సార్ సహకారంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళ సహకారంతో 29 రోజులు ఫ్రీగా ఉచితంగా వైద్యం చేసి బేబీని ఈరోజు 1.5 కిలోలతో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రామకుండం సర్కిల్ కార్యాలయంలో టీవీఏఈ జేఏసీ పిలుపులో భాగంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఆర్టిజన్ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఎడల ఏప్రిల్ 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమతో చర్చలు జరిపి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఒకే సంస్థలో ఒకే రూల్ విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ ఇప్పించి ఏపీఎస్ ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని ఆర్టిజన్లు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొంకటి శ్రీనివాస్, వడ్డేపల్లి సురేష్, ఆవుల మహేష్, దుర్గం విశ్వనాథ్, మల్లారపు ప్రభాకర్, ఎస్ రవి, జి కిరణ్, బోరే శ్రీనివాస్, సదానందం, రమేష్, జనార్దన్ కృష్ణ, కె ప్రసాద్, రవి, సుధాకర్, సందీప్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే ఉన్న రూల్స్ వెంటనే స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే ఉన్న రూల్స్ వెంటనే ప్రసాద్ నాడు స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే ఉన్న రూల్స్ వెంటనే ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వెంటనే ఆర్టిజన్ ఐక్యత ఆర్టిజన్ ఐక్యత. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీలోని పూలే చౌరస్తా వద్ద అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి ఉత్సవాలు సామాజిక తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మద్దికాయల ఓంకార్ చూపిన ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వక్తలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన జీవితాంతం చేసిన పోరాటం ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ మహాసభ వ్యవస్థాపక కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య, కందుకూరి సోమన్న మాదిగ, పత్తేపురం యాదగిరి, కడం లింగయ్య, పులిమామిడి సోమన్న, భిక్షం, నలుగురి రమేష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. Hey!